తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్య అందిస్తుంటే ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురిచేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తమ ఊళ్ళోకి వచ్చిన ప్రైవేటు పాఠశాలల బస్సులను ఆందోళనకారులు అడ్డగించారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపమని, గ్రామాల్లో మళ్లీ కనపడకూడదని హెచ్చరించి మరీ ఆ బస్సులను వెనక్కి పంపారు. అనంతరం తమ పిల్లలకు మీరే చదువు చెప్పాలంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఏపూరులో జరిగింది. మూడు 3,500 మంది జనాభా ఉన్న ఏపూరులో ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లో 200 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. గ్రామానికి చెందిన మరో 200 మంది సూర్యాపేటలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలకు చెందిన 6 స్కూల్ బస్సులు నిత్యం గ్రామానికి వచ్చి వెళ్తుంటాయి. అయితే ఏపూరు గ్రామానికి చెందిన 4 స్కూల్ బస్సులను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కొందరు అడ్డగించారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ఇకపై తమ గ్రామానికి రావద్దని హెచ్చరించారు. I am Sheikh Ilyas. I standard 9th EM. In this our school there are so many facilities like dining hall and digital classrooms. మాకు చదువుకోవడానికి చాలా మంచిగా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టినారు. ఇంకా బాగా చెప్తున్నారు టీచర్స్ అండ్ సార్స్. My name is Manasa. I am studying 10th class. మా స్కూల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయి. వారానికి 3 days జావా ఎక్స్ పెడుతున్నారు. మేము గత సంవత్సరం 118 మంది విద్యార్థులు ఉండే, అందులో 37 మెంబర్స్ 37 మంది 10వ తరగతిలో చదువుతూ ఉంటే 37 మందికి 37 మంది 100% రిజల్ట్ సాధించారు. మరి మాకు ఈ సంవత్సరం జయశంకర్ బడిబాట కార్యక్రమం లోపల ఇంటింటికి తిరగడం జరిగింది. కానీ మాకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటంటే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రుల యొక్క నిరక్షరాస్యతని, తల్లిదండ్రుల యొక్క అమాయకత్వాన్ని డబ్బులుగా దండుకుంటున్నారు. మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి వాళ్ళకు తప్పకుండా వస్తుంది అనే భ్రమ లోపల ఉండి వాళ్ళకు ప్రతి సంవత్సరం 40, 50, 60, 70, 1,20,000, 1,30,000 దాకా ఫీజులు కడుతున్నారు. కానీ అక్కడ ప్రగతి మాత్రం శూన్యం. ఎందుకంటే నేను ఇది ఆధారపూర్వకంగా నేను చెప్తున్నా. ప్రైవేట్ స్కూల్ నుంచి మా బడికి వచ్చినటువంటి పిల్లల్ని కంపేర్ చేస్తే మా పిల్లలే చూసి చదవగలుగుతారు, కానీ ఆ పిల్లలు కనీసం చూసి చదవట్లేరు. అలాంటి కేసులు